హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను అవిసె గింజలతో లడ్డు చేశాను. ఇది మనం రోజుకు ఒక్క లడ్డు తిన్నట్టయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది. అలాగే దీంట్లో ఎక్కువ ఫ్యాటీ యాసిడ్స్ అలాగే ఒమేగా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇది మనకి ఆరోగ్యానికి మనకి చెడు కొలెస్ట్రాల్ ఉంటే పోయి అలాగే మంచి కొలెస్ట్రాల్ అనేది వస్తుంది. చాలా ఉపయోగకరమైనది ఇది. ఒకసారి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు నేను ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. దీన్ని అల్సి కూడా అంటారు. ఒకసారి చూడండి. ఇది ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న తేమ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిందని తెలవాలంటే టిక్ టిక్ అంటూ సౌండ్ వస్తూ ఉంటాయి. చూడండి, ఇలాగా అయిన తర్వాత ఒకసారి దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. అలాగే నేను ఒక హాఫ్ కప్పు బాదం అలాగే ఒక పావు కప్పు జీడిపప్పు వేసుకున్నాను. వేసుకుని ఇది ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వేరుశెనగ కూడా వేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఇలాగా గిన్నెలో వేసుకోండి. ఇవి తర్వాత మనము హాఫ్ కప్పు నువ్వులు వేసుకున్నాను. నువ్వులు కూడా ఇలాగ కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు నేను ఎండు కొబ్బరిని వేసుకుంటున్నాను. ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఫ్లాక్స్ సీడ్స్ మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా బాగుంటుంది. మన స్కిన్ స్మూత్నెస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఫిష్ తినని వారు ఉంటారు కదా, వాళ్ళకైతే మనం ఈ ఫ్లాక్స్ సీడ్స్ రోజు తింటే కనుక చాలా మంచిది. చూడండి, ఇది అన్నీ ఒక దాంట్లో వేసుకున్న తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. చల్లారకుండా వేసినట్టయితే ఇందులో ఉన్న ఆయిల్ రిలీజ్ అయ్యి మనకి ముద్ద కింద అయిపోతూ ఉంటుంది. చూడండి, ఇలా అయిన తర్వాత నేను నువ్వులు అలాగే కొబ్బరి వేసాను కదా, అది సగమే వేసుకుంటున్నాను. నేనైతే సగం పౌడర్ చేయట్లేదు. ఇలాగ వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోండి. ఒకేసారి మిక్సీ పట్టకుండా కొంచెం ఆపుకుంటూ పెట్టుకున్నట్టయితే ఇలాగ పౌడర్ కింద వస్తుంది. చూడండి, ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మిగిలిన కొబ్బరిని కూడా వేసాను. అది స్కిప్ అయింది ఫ్రెండ్స్. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. వేసుకుని ఇది కూడా బాగా కలిసేటట్టు కింద కలుపుకోండి. ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి. హాఫ్ కప్పు వాటర్ వేసుకుని ఒకసారి ఇలా బెల్లం అంతా కరిగేటట్టు కింద కరిగించుకోండి. ఇది మనం బయట పెట్టుకుంటే ఒక 10 నుంచి 12 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే 1 మంత్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇదంతా కరిగింది కదా, ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇలాగ ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఇందులో నలకలు ఏమన్నా ఉంటే పోతాయి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని ఇలాగ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని చల్లారితే ఇది దాని అంతటా అదే గట్టిపడిపోతుంది. చూడండి, ఇదంతా ఇలాగ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇది కొంచెం చల్లారనిద్దాం. ఇలా చల్లారిన తర్వాత చూడండి, ఇలాగా ఉండలు చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా హెల్తీ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవారికి ఎవరైనా తినచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, అలాగే అన్నీ ఇలాగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.